బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా ప్రారంభించారు. 250 వాహనాలతో భారీ కాన్వాయ్తో బస్సు ర్యాలీ చేపట్టారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. భారీగా జనసందోహం నడుమ బస్సు యాత్ర సాగేలా ప్రణాళిక రచించారు. ఇదే మండలంలో కాసేపట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి మరో కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండు వర్గాలు పోటాపోటీ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలవుతోంది. రైట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా ప్రారంభించారు. మరింత సమాచారం ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఎన్నికల వేడి మొదలైపోయింది. అందరికంటే ముందుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అనధికారికంగా పార్టీ ఎవరిని ఫిక్స్ చేయకముందే తన బస్సు యాత్ర ద్వారా ప్రతి మండలంలో 13 రోజుల పాటు బస్సు యాత్రను కొనసాగించే ప్రణాళిక వేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పగలు అక్కడే ఉంటూ తమ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగనుంది. ముఖ్యంగా పెద్దవడుగూరు మండలం గుత్తి కేంద్రంగా అంటే అనంతపురం రెండు నియోజకవర్గాన్ని కవర్ చేసే విధంగా ఈ యాత్రను ప్లాన్ చేశారు. 13 రోజుల పాటు మొదటి విడతగా పెద్దవడుగూరు మండలంలో యాత్ర సాగనుంది. ముఖ్యంగా ప్రజా సమస్యలతో పాటు అక్కడున్న స్థానిక సమస్యలను కూడా లొకేట్ చేస్తూ పరిష్కారం కూడా కనిపెడతామంటూ కూడా ఆయన దానికి చెప్పారు. దానికి తోడుగా జేసీకి దానికి తోడుగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోటాపోటీ యాత్ర నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతంలో ఏదైతే ప్రభాకర్ రెడ్డి ఎక్కడైతే సభ నిర్వహిస్తున్నారో అదే ప్రాంతంలో తిరిగి ఈవినింగ్ వెళ్లి అట్లాంటి ఆరోపణలు ఏదైతే చేశాడో ఆ ఆరోపణ తిప్పికొట్టే విధంగా కూడా ప్లాన్ చేశారు. ఈ ఇరు వర్గాలు కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పొచ్చు. ఈ సందర్భంలో ఏం జరుగుతుందన్నది కూడా పోలీసు వర్గాలు ఉత్కంఠగా నెలకొంది. రెండు వర్గాలు బాహాబాగి ఒకే మండలంలో సభ పెడుతూ ఉంటాయి. ఏం జరుగుతున్నది కూడా ఉత్కంఠగా ఉంది. రేఖ రైట్ యోగానంద్, అదే మండలంలో మరి కాసేపట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి మరో కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఏ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ రెండు వర్గాలు ఎదురు పడితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్రలో ఏ విధమైన అంశాలు తెరపైకి తీసుకొస్తాడు, దానికి ఆపోజిట్ గా దానికి కౌంటర్ అటాక్ గా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అదే ప్రాంతంలో వీళ్ళు వెళ్ళిన తర్వాత అదే ప్రాంతంలో వెళ్లి ప్రజలను మొబిలైజ్ చేసి ఎటువంటి ఆరోపణలు చేస్తాడో ఆరోపణలు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించాడు. ఆ యాక్షన్ ప్లాన్ అనుగుణంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే వీళ్ళు అదే ఊరిలోకి వెళ్లి అదే ప్రాంతంలోకి వెళ్లి తమ సమస్యలు ఏవో చెప్పారో ప్రజలకు దానికి పరిష్కారం ఇచ్చే విధంగా కూడా అదే ఏవైతే ఆరోపణలు చేశాడో ఆరోపణలు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఇరు వర్గాలు ఒకే చోట ఒకే మండలంలో సభ పెడుతుండటంతో వీటి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఒక శాంతి భద్రత విఘాతం అయితే మాత్రం వెంటనే ఇరు వర్గాలు సమయం చేసే విధంగా కూడా స్పెషల్ పార్టీ పోలీసు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈ పెద్దవడుగూరు మండల కేంద్రంగా కానీ ఈ రెండు వర్గాలు కూడా ఇవాళ సభలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా పెద్దవడుగూరు మండలంలో జేసీ దివాకర్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్ గా మండల ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మండల ఇన్ఛార్జ్ ప్రకటించిన నేపథ్యంలో ఆ మండలంలో మెజార్టీ మాకు రావాలంటూ కూడా ఇరు వర్గాలు ఒకేసారి సభకు పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పు అంటూ కూడా కొంతమంది వేరే పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఒకరికి ఇచ్చిన తర్వాత మరొకరికి ఇచ్చింటే బాగుండేది అంటూ కూడా, లేదంటే ఇరు వర్గాలు కూడా గొడవ పడే అవకాశం ఉంది, శాంతి భద్రత ఇష్యూగా మారే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఎదుర్కొనేది కూడా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టింది. ఇరు వర్గాలు బాహాబాగి ఎదురు పడకుండా ఒకరు వెళ్ళిన తర్వాత మరొక సభ పెట్టుకునే విధంగా కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. రేఖ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.